ఓకే, అంటే స్వీట్ కార్న్ హెల్దీ, పరోటానేమో ఇష్టంగా తింటాం. సో కాంబినేషన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే, చిటికలో చేసేసుకోవచ్చండి. హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, మరి స్వీట్ కార్న్ పరోటా చిటికలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ అరకప్పు, గోధుమ పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. మరి స్వీట్ కార్న్ పరోటా తయారు చేసుకునే విధానం తెలుసుకోబోయే ముందుగా బ్రేక్ తీసుకుందాం రాజు గారు. ఓకే అండి. MTR మసాలా అభిరుచిలో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. మరి రాజు గారు, స్వీట్ కార్న్ పరోటా చిటికలో ఎలా తయారు చేస్తారు చూస్తున్నానండి. సో ముందుగా మనం స్వీట్ కార్న్ ని మనం పేస్ట్ లా చేసుకోవాలండి. అంటే మిక్సీ పట్టేసుకోవాలి. ఒక్క స్వీట్ కార్న్ అయినా? లేదండి, దీంతో పాటు మనం కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేస్తున్నాం. ముందుగా స్వీట్ కార్న్, అలాగే పచ్చిమిరపకాయలు. సో కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. అవునండి. అలాగే పుదీనా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు అండి. దీన్ని మిక్సీ పట్టేసి తీసుకొని వస్తాను నేను. ఓకే, మరి రాజు గారు మీరు మిక్సీ పడుతుండండి, ఇలా ఒక చిట్కా చూస్తాం మేము. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం చిట్కా. మరో చిట్కా, వాష్ బేసిన్స్ ఇంకా టాయిలెట్స్ పైన మొండి మరకలు అయ్యాయా, అవి పోవడానికి ఈ చిట్కా. ముగ్గు ఇంకా బ్లీచింగ్ పౌడర్ రెండింటిని సమపాలలో తీసుకొని మరకల పైన చల్లేసి కొద్దిసేపు అయిన తర్వాత వాష్ చేసేసేయండి. ఇలా చేస్తే మరకలు ఈజీగా పోతాయి. మంచి చిట్కా చూసాం కదా. మరి రాజు గారు, మిక్సీ పట్టడం అయిపోయిందా? అయిపోయింది. సరిపోతుందండి అలాగా? సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. అంటే మరీ ముద్దగా కనిపించట్లేదు కదండి, కొంచెం. అవునండి, కొంచెం రఫ్ గానే ఉంది. ఓకే అండి. సో దీంట్లో గోధుమ పిండి, అలాగే కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ మనం మసాలా కూడా దీంట్లో వేసుకున్నాం కదా, అది కూడా బ్యాలెన్స్ చేస్తూ వేసుకోవాలండి. సో ఒకసారి ఇది బాగా కలిపేసి దాని తర్వాత సరిపడా నీళ్ళు పోసేసి మనం గట్టిగా కలుపుకోవాలి. ముందు మామూలు పిండిలోనే కలిసేలా చూసేసుకోవాలి. అవునండి, అప్పుడు మనకి ఎంత వాటర్ అవసరం అవుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం జనరల్ గా పరోటా ఎలా చేసుకుంటామో, పిండి ఎలా కలుపుతామో అలాగే అదే మెథడ్. ఓకే, జనరల్ గా చాలా రకాల పరోటాలు చూస్తూ ఉంటాము, ఆలు పరోటా అని అన్ని. కానీ స్వీట్ కార్న్ తో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుందని అర్థం అవుతుంది. ఇప్పుడు ఇది నైట్ టైమ్స్ అలాగే తినే వాళ్ళకి బాగుంటుంది అంటారా? లేదా నైట్ టైమ్స్ లో తింటే కొంచెం హెవీ అండి. పరోటా అనగానే హెవీ మనకి. సో ఈవినింగ్స్ తింటే కొంచెం అర్లీగా తినాలి, 6-6:30 ఆ టైం వరకు తినేసేయాలి. మరి లేట్ అయితే కనుక కొంచెం హెవీ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఓకే అండి, పిండి రెడీ అయిపోయింది. సో ప్లేట్ ఇస్తారా? దీంట్లోంచి ముద్దలుగా తీసుకొని ఈలోపు స్టవ్ కూడా ఆన్ చేసుకున్నామండి. అంటుకోకుండా ఉండడం కోసం ఎంత పొడిపిండి పెట్టేసి పొడిపిండి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. మధ్య మధ్యలో కూడా కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ. పరోటాలు అంటే కొంచెం లావుగానే ఉంటాయి కదా? అవునండి, కొంచెం మందంగానే వస్తుంది. అవును. ఓకే ఓకే అండి. సో నూనె పెట్టేసి మనం 2 వైపులా కాల్ చేసుకోవాలి. ముందుగా నూనె పోసుకోవాల్సిన అవసరం లేదా? లేదండి, అంటే వన్ టైం మనం అంటే ఒక వైపు కాలిన తర్వాత తిరిగేసుకుంటాం కదా, అప్పుడు పైన అప్లై చేయాలి. ఓకే, సో ఈలోగానే మనం మిగతావి కూడా ఒత్తుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, ఓకే అండి. ఇలా మనం 2 వైపులా కాల్ చేసుకుని గడ్డ పెరుగు ఉంటుంది కదా, సో దాని కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం పచ్చి స్వీట్ కార్న్ అది మిక్స్ చేసి వేసాం కదా, ఇంకా దీంతో పాటు అంతా కాలేటట్టు ఉండాలి. అవునండి, మొత్తం గోధుమ రంగులో వచ్చేస్తుందండి. కొంచెం అంటే అక్కడక్కడ మనకు అలా మచ్చలుగా వస్తుంది. ఓకే, మరి వాళ్ళ కార్వింగ్ లో ఏం చేసి చూపించబోతున్నారు? బగ్ చేస్తున్నానండి. బగ్. ఓకే, సో ఇప్పుడు సో దీనికోసం నిలువుగా కట్ చేసిన టమాటా ముక్క, ఒక ముక్క తీసుకుంటున్నామండి. ఒక స్లైడ్. ఒకటి ఇది తీసేస్తారా? సరిపోతుందండి. సరిపోతుంది. సో దీనిపైన ఇలా నిలువుగా ఘాట్ పెట్టుకుంటున్నాం మధ్యలోకి. ఓకే, కాస్త అలా తెలుస్తూ ఉండాలి, ఫుల్ డీప్ కట్ కాకుండా పైనుండి. అంటే ఇటు ఒక వింగ్ వస్తుంది కదా, అది ఫ్రై అయ్యేటప్పుడు ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం.
సో దీనికి హెడ్ పెట్టడానికి ద్రాక్ష, నల్ల ద్రాక్ష తీసుకున్నాం. ఓకే అండి. ఓకే. సో పైన అక్కడక్కడ అలా బ్లాక్ డాట్స్ ఉంటాయి. సో దానికోసం కూడా చిన్న ద్రాక్ష తీసుకున్నాం. సో దీన్ని హాఫ్గా కట్ చేస్తున్నాం నిలువుగా. మనకి చిన్నగా కావాలి కాబట్టి దాన్ని హాఫ్గా కట్. అవునండి. సో ఒక దాంట్లో మనకు 2 వచ్చేస్తాయి. ఓకే. వీటిని ఆల్ పిన్స్తో ఫిక్స్ చేస్తున్నాను. అంటే మనం టూత్ పిక్ పెడితే మనకు అది విరిగే ఛాన్స్ ఉంది, కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి. నిజమే. మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేలా పెట్టుకోవాలి. అంటే కొంచెం దూరంగా ఉంటాయి, అంటే 2 వైపులా 3 స్టెప్న పెట్టేస్తున్నాను. ఓకే. ఓకే. సో కాళ్ళు పెట్టడానికి క్యారెట్ కొంచెం ఇలా వి షేప్లో కట్ చేశాను. ఓకే. సో దీన్ని మనకు కావాల్సిన స్లైసెస్ మనం తయారు చేసుకోవచ్చండి. కాస్త లావుగా చేసుకుంటే సేమ్ అదే షేప్లో వస్తాయి. ఓకే. సో ఇవి పెట్టడానికి మనం ఇక్కడ కూడా హోల్స్ చేసేసి కొంచెం పెద్ద సైజులో, అందులోనూ కొంచెం టొమాటో గట్టిగా ఉన్నది తీసుకుంటే ఈజీగా బాగా వస్తుందండి. బాగా వస్తుంది. 3 ఎస్ అండి. కొంచెం మనం టొమాటో సైజ్ కొంచెం పెద్దది తీసుకుంటే మనం 4 పెట్టుకోవచ్చు. ఓకే అండి. సో దీంట్లో ఇలా వచ్చేస్తుంది. ఇలా 2 వైపు కూడా. సో ఇప్పుడు చివరగా కళ్ళు పెట్టాలి. సో కళ్ళ కోసం కూడా మన వెల్లుల్లి రెబ్బ ఉంటుంది కదా, సో దాన్ని పల్చటి స్లైస్ లా కట్ చేశాను. అంటే మనకి బ్లాక్ గ్రేప్ తీసుకున్నాం కాబట్టి కొంచెం వైట్ అయితే కాంట్రాస్ట్ గా. ఇది కూడా గుండు సూదితో పెట్టేస్తాను. ఓకే. 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 పరోటా విత్ బగ్. బగ్ రెడీ అయిపోయింది. అమ్మో, ఈ బగ్ పరోటా తిన్నాక రెడీగా ఉన్నట్టుందండి. సో దానికన్నా ముందుగా నేను తినేయాలి కాబట్టి అన్నిటికన్నా ముందుగా స్వీట్ కార్న్ పరోటా తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. స్వీట్ కార్న్ పరోటా తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్ లో స్వీట్ కార్న్, పచ్చిమిరపకాయలు, పుదీనా, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో గోధుమ పిండి, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఆపై దీన్ని కొంచెం కొంచెం తీసుకుని పరోటాల్లో ఒత్తి పెనంపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుంటే స్వీట్ కార్న్ పరోటా రెడీ. స్వీట్ కార్న్ పరోటా రెడీగా ఉందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. రాజుగారు, మీ బగ్ చాలా లేట్ అండి, నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను. ఓకే అండి. చాలా బాగుందండి. స్వీట్ కార్న్ టేస్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది, చాలా బాగుంది. అండ్ జీలకర్ర అవి కూడా స్పైసెస్ యాడ్ చేశారు కదా, సో చాలా టేస్టీగా ఉందండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పరోటాలు అందరికీ నచ్చుతాయి, బట్ ఎలా చేసుకోవాలన్నది తెలియదు.